విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కళా వెంకట్రావు తన ప్రచారంలో స్పీడ్ పెంచారు. గరివిడి మండలం కందిపేట గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులు, కోలాట నృత్యాలతో గ్రామస్తులు కళా వెంకట్రావుని గ్రామంలోకి ఆహ్వానించారు. ఈ ప్రచారంలో మహిళలతో పాటు ఆయన కోలాటమాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కళా వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండల నాయకులు పైల బాలరాం, సారిపాక సురేష్, తుమ్మగంటి సూర్యనాయుడు, వెంపడాపు భాస్కర్రావు, కంది పాపినాయుడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ, పెద్ది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం పలకాలను మరీ మరీ కోరుకుంటున్నాం. పుష్పమాలతో కంది కనకరాజు మన నెంబరు రూప మన నెంబర్ రూప అలాగే కంది ప్రసాదరావు. మరి ఇంట్లో స్కూలుకు పంపించే మానవులు ఉంటే, పిల్లలుంటే జగన్ ఒక్కడికే ఇచ్చాడు. అది ఈ సంవత్సరం ఇవ్వలేదు. మాయదారుడు చూసుకోండి, జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మనవులు ఉంటే, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాం మీకని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఆడవాళ్ళందరూ ఎర్ర బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ది, మీకు టికెట్ ఫ్రీ, జిల్లా అంతా తిరగచ్చు. పోనీ సరదాగా టెస్ట్ చేద్దామంటే 4వ తేదీ లెక్క పెట్టిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి బస్సు ఎక్కండి, ఒక స్టవ్ పెట్టుకోండి, 4-5 కలియండి. ఈ 4గురికి కూడా ఒకలేమో తాతగారింటికి, ఒకలేమో కన్నోరింటికి, ఒకళ్ళ అత్తోరింటికి, ఒకళ్ళ అన్నదమ్ముడింటికి, తోటికోళ్ళ ఇంటికి సాయంకాలం వరకు తిరగండి. మీకు టికెట్ అడగరని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా రైతులందరికీ సంవత్సరానికి పండుగకి రైతు నిధి అని చెప్పి 20,000 రూపాయలు వేస్తారని చెప్పి మీకు అందరికీ